లిల్లీ అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆ ఊరిలో ఆకాశం ఎప్పుడూ వింతగా కనిపించేది. కాని లిల్లీ మాత్రం ఆలోచనాత్మకంగా ఆకాశాన్ని గమనించేది. ఒకరోజు ఆమె కళ్ల ముందు ఓ చిన్న మేఘం తేలుతూ వచ్చింది. వెంటనే లిల్లీ తన జామ్ జార్తో దాన్ని జాగ్రత్తగా పట్టుకుంది. తరువాత లిల్లీ ఎన్నో మేఘాలను బాటిళ్లలో బంధించింది. ప్రతి మేఘం ఒక్కొక్కలా ప్రత్యేకంగా ఉండేది. ఆనందంగా, దిగులుగా, శాంతంగా. ఆ మేఘాలు కేవలం చూడటానికి కాదు, భావోద్వేగాలు కూడా కలిగించేవి. కొన్ని నవ్వులు తెప్పించేవి, మరికొన్ని నిద్ర తేపించేవి. పిక్నిక్ రోజున ఆకాశం అంతా మబ్బులతో నిండిపోయింది. ఊరి పెద్ద ప్రజలంతా నిరాశగా ఉన్నారు. లిల్లీ ఒక పసుపు రంగు మేఘమున్న జార్ తీసుకొని పరుగెత్తుతూ వచ్చింది. నేను ప్రయత్నిస్తాను అంది ధైర్యంగా. ఆమె జార్ తెరిచి మేఘాన్ని వదిలింది. ఆ మేఘం మెల్లగా పచ్చదనాన్ని చిలికింది. ఆకాశం పునర్విభిన్నంగా ప్రకాశించింది. మంచి వెలుగుతో ప్రజలు ఆనందంతో అరుస్తున్నారు. లిల్లీ చిరునవ్వుతో నిలబడి ఉంది. పిక్నిక్ బాగానే మొదలైంది. ఆ రోజు తర్వాత లిల్లీ మేఘాల కాపరిగా మారింది. ప్రతి ఒక్కరికి అవసరమైన మేఘాన్ని పంచుతూ ఉండేది. ప్రతి సాయంత్రం లిల్లీ మేఘాల్ని చూస్తూ కుర్చీలో కూర్చునేది. ఆకాశాన్ని తాను పట్టుకున్నట్టు భావించేది.